Hi, this is Shiva, pharmacist. Today we are discussing about the topic about suppository usage in right time and how to control fever in short period of time and how to prevent fits from fever. అంటే ఇప్పుడు మనము ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి చాలామంది కంగారు పడిపోతారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఏం చేయాలో తెలియక సడన్గా నైట్ టైంలో కానీ అండ్ మిడ్ నైట్లో కానీ అండ్ ఎర్లీ మార్నింగ్లో కానీ డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ టైంలో పిల్లలకి ఫీవర్ అనేది ఎక్కువ అయ్యి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే చాలామందికి ఏంటంటే ఈ సపోసిటరీ టెక్నాలజీ అనేది తెలియదు. ఇది వాడడం వల్ల ఫీవర్కి పిల్లలకి మెయిన్గా అప్పటికప్పుడు ఫీవర్ని తగ్గించు. ఎలా అంటే సపోసిటరీస్ ఉంటాయి. సపోసిటరీ మీన్స్ అది ఒక చిన్న టైప్ ఆఫ్ మనము ఇప్పుడు ఎలా అంటే మోషన్స్ రావడానికి పిల్లలకు బ్యాక్ సైడ్ పెడతాం కదా, సేమ్ అదే విధంగా మనకు పారాసిటమాల్ సపోసిటరీస్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అవి 80 mg, 170 mg, 50 mg అవైలబుల్ ఉంటాయి. అవి మనము వాళ్ళ పిల్లల యొక్క ఏజ్ అండ్ బాడీ వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఆ టైంలో అది ఇవ్వడం వల్ల తొందరగా ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ సపోసిటరీ ఏదో ఉందో చిన్నపిల్లలకి ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ ఎక్కువ కాలిపోతుంది, మనం ఏం చేయాలో అర్థం కాదు. మనం వేద్దామంటే డ్రాప్స్ లేవు ప్లస్ సిరప్స్ లేవు. ఆ టైంలో చాలా అంటే చాలా హెవీ అయిపోతుంది. కాబట్టి మనం సపోసిటరీ ఉందో అది మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది ఫీవర్ వచ్చినప్పుడు. ఆ సపోసిటరీని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పిల్లలకు బ్యాక్ ఏదైతే ఉందో మన బ్యాక్ హోల్ నుంచి ఇన్సెక్ట్ చేస్తామన్నమాట. అది పెట్టగానే మన బాడీ టెంపరేచర్కి అది లోపల కరిగిపోయి తొందరగా మన బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేసి ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేయడం వల్ల ఈ ఉపయోగం టెక్నాలజీ అనేది ఇది పాత టెక్నాలజీ, కాకపోతే చాలామంది తెలియదు అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఏదైతే ఉందో ఫీవర్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా మధ్యరాత్రి కానీ ఎర్లీ మార్నింగ్ కానీ డాక్టర్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ సపోసిటరీ పెట్టడం వల్ల టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ప్లస్ ఫీవర్ కంట్రోల్ అవుతుంది. అండ్ మార్నింగ్ సెక్షన్లో ఎట్లా డాక్టర్స్ వస్తారు కాబట్టి 10-11 కల్లా వస్తారు కాబట్టి ఆ టైంలో తీసుకెళ్ళి సార్ ఇది వాడడం సార్ ఇది కంట్రోల్ అయ్యింది అని చెప్తే ఆటోమేటిక్గా డాక్టర్స్ చూసి నెక్స్ట్ తదుపరి మనకి ఏదైతే ఉందో మెడికేషన్ని చేస్తారు అండ్ ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఈ యొక్క సపోసిటరీ టెక్నాలజీ చాలామంది తెలియదు. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే మెయిన్గా చిన్న పిల్లల ఇంట్లో యూజ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఆ సపోసిటరీని అనేది ఇంట్లో స్టాక్గా ఉంచుకోవాలి. వాడకుండా ఉందనుకోండి చిన్న పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఫీవర్ అనేది ఎక్కువగా అయ్యి ఫిట్స్ వచ్చాయి అండ్ ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా ఎక్కువ వైరల్ ఫీవర్ అనేది రాకుండా నివారించవచ్చు. ఈ టెక్నాలజీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్. చిన్నపిల్లల తల్లులకు కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే కంగారు పడిపోతారు ఫీవర్ రాగానే, ఏమవుతుందేమో వీళ్ళకి ఏదవుతుందేమో అని కంగారు పడతారు. ఈ టెక్నాలజీ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఇది చాలా మందికి షేర్ చేయండి అండ్ అందరికి చెప్పండి ఇది వాడమని. థ్యాంక్ యూ.